అనగనగనగా ఒక అందమైన అడవి. ఆ అందమైన అడవిలో ఒక సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు. ఈ అడవికి నేనే రాజు. అందరూ నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. అడవిలో అందరూ సింహాన్ని చూసి భయపడేవారు. తన గర్జనకు జంతువులు పారిపోయేవి. మన రాజు చాలా ధైర్యవంతుడు, ఎలాంటి పరిస్థితుల్లో నైనా స్థిరంగా ఉంటాడు. ఇదంతా బాగానే ఉంది కాని అల్లరి చేస్తూ తిరిగే ఒక చిట్టెలుక ఉండేది. చూసారా, ఈ చిట్టెలుక ఎంత అల్లరి చేస్తుందో, అందరినీ ఆట పట్టిస్తుంది. ఒకరోజు సింహం అలసిపోయి నిద్రపోతుండగా, సింహం గారు, మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. ఆడుకోవడానికి ఇదే మంచి సమయం. సింహం నిద్రలో ఉండగా చిట్టెలుక సింహం మీదకు ఎక్కి జారడం, దుంకడం చేసింది. అలా చాలాసేపు తను ఆడుతూనే ఉంది. అంతే, కొంతసేపటికి సింహానికి మెలకువ వచ్చింది. చిట్టెలుక, నీకు ఎంత ధైర్యం! నా మీదే నువ్వు ఆటలు ఆడుతున్నావు. మంచి నిద్ర చెడగొట్టావు. నన్ను క్షమించండి మహారాజా. నా తప్పును మన్నించండి. మళ్ళీ ఎప్పుడూ ఇలా చేయను. ఈ ఒక్కసారికి నన్ను విడిచిపెట్టండి మహారాజా. నువ్వు భయపడే దానివైతే ఇలా చేసే దానివి కాదు. నిన్ను నేను తినేస్తా. నీకు ఇదేనా శిక్ష? అంత శిక్ష వేయకండి మహారాజా. మీరు చాలా దయామీలు, గొప్ప మహారాజు, ధైర్యశాలి. నా ఈ చిన్న తప్పును మన్నించండి. లేదు, నీ మాటలకు నేను కరిగిపోను. నిన్ను విడిచిపెట్టేదే లేదు. ఇప్పుడు నన్ను వదిలేయండి. మీరు నన్ను తిన్నా మీ ఆకలి తీరదు. మీకు ఎప్పుడైనా ఎలాంటి సహాయమైనా అవసరమైతే నేను మీకు చేస్తాను. చిట్టెలుక మాటలకు సింహానికి నవ్వు వచ్చింది. ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఎప్పుడైనా నీ ఆకారం చూసుకున్నావా? ఇంత చిన్నదానివి నువ్వు నాకు ఏం చేస్తావ్? సరే, ఈ ఒక్కసారికి విడిచిపెడతాను. మళ్ళీ ఇలా చేశావో? లేదు మహారాజా, ఈ తప్పు మళ్ళీ జరగదు. సింహం చిట్టెలుకని వదిలేసింది. చిట్టెలుక తన ఇంటికి వెళ్ళిపోయింది. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు వలను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడికి సింహం వచ్చింది. అనుకోకుండా ఆ వల తనమీద పడింది. ఈ వలను ఎవరు ఇక్కడ పెట్టారు? నేను ఇందులో చిక్కుకుపోయాను. ఎలా బయటపడాలి? బయటపడాలని ఆలోచిస్తుండగా అక్కడికి చిట్టెలుక వచ్చింది. సింహం వలలో చిక్కుకుంది. నేను ఎలాగైనా కాపాడాలి. చిట్టెలుక వెంటనే తన స్నేహితులైన మిగతా చిట్టెలుకల దగ్గరకు వెళ్ళింది. అక్కడ మన మహారాజు వలలో చిక్కుకున్నారు. మనం వెళ్లి మహారాజును కాపాడుకోవాలి. చిట్టెలుక చెప్పిన మాటలు విని మిగతా ఎలుకలు సింహమున్న చోటకి వెళ్లాయి. సింహం మీదున్న వలను వచ్చిన చిట్టెలుకలు కొరికి వేశాయి. సింహాన్ని కాపాడాయి. అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. వేటగాడు వచ్చేసరికి అక్కడ ఉన్న వల ముక్కలు ముక్కలుగా పడి ఉంది. చిట్టెలుక, నీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో నన్ను కాపాడావు. సమయానికి నన్ను రక్షించావు. నువ్వు చేసిన సహాయానికి ధన్యవాదాలు. అలా అనకండి మహారాజా. మీరు మాకు రాజు. మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. మీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాను. ఇది నా అదృష్టం. చిట్టెలుక చేసిన సహాయానికి సింహం తన ఆలోచనలను మార్చుకుంది. ఆకారం చూసి అంచనా వేయొద్దని అనుకుంది. ఎవరినైనా తక్కువ చేసి చూడకూడదని అర్థం చేసుకుంది. ధన్యవాదాలు మా కథను చూసినందుకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి కొత్త కథలు, పాటలు వెంటనే చూడండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మమ్మల్ని మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాతి సరదా వీడియోలో కలుద్దాం. ఆ ఏల్ కార్టూన్ వినోదం, విజ్ఞానం కలిసిన ప్రపంచం.